సిండికేట్ నగర్ లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పాదయాత్రకు స్థానిక మహిళా సంఘాలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం షర్మిల ముందు మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమకు పెద్ద దిక్కులాంటి మహానేత వైఎస్సార్ చనిపోయాక పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గాలు గిట్టుబాటు కాక 2 నెలలుగా ఖాళీగా ఉంటున్నామన్నారు. మిద్దెలు, కార్లు ఉన్నోళ్లనే ఈ ప్రభుత్వం పట్టించుకుంటోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయంత్రం బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై షర్మిలకు స్వాగతం పలికి తమ కష్ట నష్టాలను వివరించారు. 2 ఏళ్లుగా తాగునీరు లేదు, కరెంటు 2-3 గంటలు కూడా రావడం లేదన్నారు. పావలా వడ్డీ అంటారు కానీ ఎన్నడూ వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే చిన్నచూపని, రాజన్న ఉన్నప్పుడు సాగుకు ఉచితంగా 7 గంటల కరెంటు ఇస్తే వీళ్లు 2-3 గంటలు కరెంటు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారని షర్మిల అన్నారు. ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అని కొత్త డ్రామా చేస్తున్నారు. అసలు నువ్వు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు, మాకంటే అవసరం ఉంది. కానీ ఈయనకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి వెంటనే దించేయగల శక్తి ఉంది, కానీ దించడట. ఈ ప్రభుత్వాన్ని కాపాడుతూనే ఉంటాడట. ఈ ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్, తెలుగుదేశము కలిసి కుమ్మక్కయ్యారు. ఈ రోజు వాళ్ళ లక్ష్యం ఒక్కటే, జగన్ బయట ఉంటే, జగనన్న ప్రజల సమస్యలకు స్పందిస్తూనే ఉంటే, జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఇంకా టీడీపీకి, కాంగ్రెస్ కు మనుగడ ఉండదని అదే పనిగా కుట్రలు పన్ని ఈరోజు నీచమైన రాజకీయాలు చేసి ఆయనకు బెయిల్ కూడా రాకుండా విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకొని జగనన్నను జైలు పాలు చేశారు. అనంతపురం కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమవగా శివారు కాలనీల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేకే కాలనీ, సిండికేట్ నగర్ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. రాచానపల్లి మీదుగా లెప్రసీ కాలనీ వద్ద ఉరవకొండ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. రాత్రి కమ్మూరు క్రాస్ రోడ్ లో షర్మిల బస చేశారు.